హాయ్ ఫ్రెండ్స్. ఇక్కడ గుమ్మం చూస్తున్నారు కదండీ! గుమ్మం పైన ద్వారబంధము ఇలా సున్నం పొయ్యి పెచ్చు పెచ్చులుగా గోడ అలా మరకలు మరకలుగా కనబడుతుంది కదా! ఇలా కనిపించే ద్వారబంధాన్ని మనం పెయింటింగ్ ఏసి మంచి లుక్ తీసుకురావచ్చు. ఇప్పుడు చూడండి ఈ ద్వారబంధం ఏ విధంగా ఉందో. మనం పెయింటింగ్ అంతా ఏసి అయిపోయిన తర్వాత ఎలా ఉందో మీరొకసారి చూసి కామెంట్‌లో తెలియజేయండి. ఇట్లాగూ మన గుమ్మం పైన ద్వారబంధానికి 3 వైపులా 5 ఇంచెస్ ఉండేలాగా ముందు స్కేల్ తోటి ఇలాగూ మార్క్ చేసేసుకొని లైన్‌గా గీత గీసేసుకోవాలి. అలా 3 వైపులా ఒకే ఇంచెస్ ఉండేలా పెట్టుకోవాలి. అది 4 ఇంచెసా 5 ఇంచెసా అని మన ఇష్టం అండి. ఎలా అని తీసుకోవచ్చు. నేను ఇక్కడ మాత్రం 5 ఇంచెస్ ఉండేలాగా ఇలా మార్క్ చేసుకొని ఇలా లైన్ గీసేసుకున్నాను. ఇలా లైన్ గీసేసుకొని అయిపోయిన తర్వాత మనకి గడపకి పెయింటింగ్ వేస్తాం కదా! ఆ కలర్స్ అండి ఇవి. నేను రెడ్ బ్లూ 2 మిక్స్ చేశాను. ఇలా 2 మిక్స్ చేస్తే ఇండియన్ రెడ్ కలర్ వచ్చేసింది. అలా మిక్స్ చేసిన పెయింటింగ్ని ఇలాగూ 3 నెంబరు ఫ్లాట్ నెంబర్ బ్రష్ తీసేసుకొని ఈ విధంగా నేను పెయింటింగ్ వేసేస్తున్నాను. ఇక ఆల్రెడీ గడపకి పక్కన పెయింటింగ్ ఉంది కదా, అది చూసారు కదా, అది కూడా వాల్ పెయింటింగ్ నేనే వేసానండి. ఇలా వేసిన పెయింటింగు బాగా డ్రై అయిపోయిన తర్వాత సెకండ్ కోటింగ్ వేయాలి. అంటే ఫస్ట్ కోటింగ్ కొంచెం ఆరిన తర్వాత సెకండ్ కోటింగ్ వేయాలి. సెకండ్ కోటింగ్ వేస్తేనే మనం వేసిన పెయింటింగ్ అనేది కొంచెం బ్రైట్నెస్ కనబడుతుంది. ఇలా 2 కోటింగ్లు అయిపోయిన తర్వాత 24 గంటల సేపు మాత్రం మళ్ళీ పెయింటింగ్ వేయకూడదండి. పెయింటింగ్ బాగా ఆరిపోవాలి. ఇలా ఆరిపోయిన తర్వాత మనకు నచ్చిన ఏ డిజైన్ వేసేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ నేను కోలం డిజైన్ వేద్దామని ముందుగానే స్కెచ్ పెన్ తోటి ఇట్లాగా అవుట్లైన్గా ముందుకు నేను డ్రా చేసుకున్నాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇట్లా వైట్ కలర్ తోటి ఇలాగూ పెయింట్ చేస్తున్నాను. గుమ్మానికి 5 ఇంచెస్ తీసుకున్నా కదా, అంతేగాని ఇంత వెడల్పు డిజైన్ వేస్తున్నాను. లేదంటే కొంచెం చిన్న డిజైన్ వేసేసుకోవచ్చు. అంటే 5 ఇంచెస్ తగ్గట్టుగా మనం వేసిన పెయింటింగ్ మొత్తం కవరప్ అవ్వాలని ఇంత వెడల్పు అయితే డిజైన్ బాగుంటుందని నేను ఈ డిజైన్ వేసేస్తున్నాను. ఈ ద్వారబంధానికి పైన వైపు పెయింటింగ్ వేయటం మాత్రం బాగా టైం పట్టిందండి. అంటే మనకి ఇలా గోడ మీద వేయటం అంత అలవాటు లేదు కదా, ఎక్స్పీరియన్స్ అయితే తొందరగా వేయగలుగుతారు. ఇంకా మనము అంటే నేల మీద ఇలా శారీస్కి పెయింటింగ్ వేసేవాటి ఈజీగా వేసేయచ్చు. ఇట్లా గోడ మీద పై వరుసకి చాలా కష్టం అనిపించింది, చాలా టైం తీసుకుంది. అదే సైడ్ వేయటానికి మాత్రం పెద్ద టైం తీసుకోలేదు. ఆ తర్వాత ఇలా డిజైన్ వేసి అయిపోయిన తర్వాత ఇలా బడ్స్ తోటి ఇట్లా డాట్స్ పెట్టేశాను. సేమ్ ఇదే డిజైను గుమ్మానికి ఇరువైపులు కూడా వేసేసాను. 3 వైపులా ఒకే డిజైన్ వచ్చేలాగా ఈ విధంగా వేసేసాను. మనము టైం తీసుకొనన్నా వేస్తే బాగా నీట్గా కుదిరిద్దండి. ఇలా వేసేసుకొని అయిపోయిన తర్వాత ఈ గుమ్మానికి మూల పైన కొంచెం గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి తామర పువ్వు వేసేస్తున్నాను. గుమ్మానికి 2 వైపులా ఇదే విధంగా తామర పువ్వు వేసేసాను. ఇలా ద్వారబంధానికి పెయింటింగ్ వేయటం పూర్తయిపోయిందండి. ఇలా కోలం డిజైన్ వేయటం నేను ఎక్కడ చూడలేదండి. సొంతగా ఐడియా చేసి ఈ విధంగా వేసాను. ఇలా అయిపోయినాక ఈ విధంగా ఉందండి. ఇందాక ఫస్ట్ గోడ ఎలా ఉందో చూశారు కదా, ఇలా పెయింటింగ్ అంతా అయిపోయినా గోడ ఈ విధంగా ఉండిద్దండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఏ విధంగా ఉందో కామెంట్లో తెలియచేయండి.